861 కోట్లతో చేపట్టిన పాత్ పోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్ఎండ్బి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 1307 కిలోమీటర్ల పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా 2024 నవంబర్ 12న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజనీని వివాహం చేసుకున్నారు. ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వధువరులు అంజలి అనీష్లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్రపతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. అదానితో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. అదానితో ఒప్పందం వల్ల రాష్ట్రానికి పెను భారం పడుతుందన్నారు. అక్రమ డీల్ కారణంగా 25 ఏళ్ల పాటు ప్రజలపై 1,50,000 కోట్ల భారం పడుతుందన్నారు. అర్ధరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలని కోరారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని సూచించారు. పూడికతీత పనుల్లో ఆలస్యం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. పాన్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా పాన్ కార్డ్ ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. పాన్ కార్డ్ 2.0తో డిజిటల్ కార్డులు రూపొందించి క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డులు పంపిణీ చేయనుంది. పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డులు ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫలితాలు వచ్చి 2 రోజులు అవుతున్నా సీఎం సీటు ఎవరన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. మహాయుతి కూటమిలోని 3 పార్టీల నేతలు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాసేపట్లో ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. భేటీలో సీఎం ఎవరన్న దానిపై స్పష్టత రానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్ కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయలంకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అరుదైన ఘనత సొంతం చేస్తున్నాడు. ఏకంగా 1,10,00,000కు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. 1.10 కోట్ల ధర వద్ద రాజస్థాన్ రాయల్స్ అతన్ని సొంతం చేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. 48 గంటల్లో ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.